పెద్ద ఎక్కువ కాదు సార్, అది మేము నేర్చుకున్నది. మీరు మా హృదయాన్ని దోచుకుంటారు సార్, అందుకే మా హృదయాన్ని మీకు ఇస్తున్నాం సార్, తీసుకోండి. మీరు సయాటికా ఉండింది, గ్యాస్ పాము ఉండింది, తలనొప్పి ఉండింది, ఆత్మ ఉండింది. ఈ 4 నెలల నుంచి అంటే ఈ 59 సంవత్సరాలు మీరు సంపాదించుకున్న ఆస్తులా మేడం ఇవన్నీ? అవును సార్, 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. అయ్యో, అది గట్టిగా సంవత్సరం నుంచి ఇంకా పైకి లేకపోయాను సార్. ఓకే, దాదాపు 50-60 వేలు అయిపోయింది. ఇంకా మా వల్ల కాదని చెప్పి వదిలేసాం సార్. ఓకే, ఎందుకు అయిపోయింది 50,000 60,000? ఇదే బ్యాక్ పెయిన్ ఎక్కువగా అయిపోయింది సార్. నొప్పి సిజరన్ చేయాలన్నారు, మేము వద్దని చెప్పేసాము. ఈ టైంలో వద్దని చెప్పేసి వయసుకి పిల్లలు ఒప్పుకోలేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మన అమ్మాయికి చెప్పింది, వచ్చి వసంత మేడం, మహేంద్ర సారు, అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా అని చెప్పారు. ఈ 4 నెలల నుంచి వాడుతున్నాను సార్. నాకు గ్యాస్ పాన్ తగ్గింది, ఈ బ్యాక్ పెయిన్ ఒకరోజు కొంచెం తగ్గింది, వాకింగ్ చేస్తున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అంటే ఇంకేం లేదు సార్. బరువు ఏమన్నా తగ్గారా? బరువు 8.5 kg తగ్గాను సార్. అది కదా చెప్పాల్సింది. హార్ట్ సింబల్స్ ఫస్ట్ నేను మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఇచ్చేసారు మేడం, బరువు తగ్గారు. వండర్ఫుల్ మేడం. ఈ 4 నెలలకి 8.5 kg తగ్గాను. సూపర్ మేడం. ఎలా ఉంది ఇప్పుడు మీకు? మీ పిల్లలు ఏమంటున్నారు? బాగుంది అంటున్నారు సార్. ఏమంటే ఇది ఇలా ఉండేటప్పటికి ఒకరు నడుస్తున్నారు 1 గంట అంటే కనుక రెగ్యులర్ బేసిస్ లో మీకు కావాల్సిన పౌష్టిక విలువలు ఏంటి అంటే కనుక ఫైటో న్యూట్రియంట్స్, హైడ్రేషన్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్. చాలా మంది అంటారు కదా, నాకు ఫ్యాట్ వద్దు సార్ నాకు ఫైబర్ వద్దు సార్, నాకు కార్బోహైడ్రేట్ వద్దు సార్. అలా ఏముండదు. మనకు కావాల్సిన డైట్ లో రెగ్యులర్ గా అన్ని సమపాలనలో ఉండాలి, అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఈ బ్యాలెన్స్డ్ గా అంటే ఆకులు, అంటే ఫైటో న్యూట్రియంట్స్ అంటే మొక్కల్లో నుంచి వచ్చిన పౌష్టిక విలువలు, హైడ్రేషన్ అంటే వాటర్ నుంచి వచ్చిన మీకు pH లెవెల్స్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్, ప్రోటీన్ అంటే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా సోయా ప్రోటీన్ అని. ఇలా మీ బలం, మనుషులు కండలు పెరగాలి అంటే కనుక కావాల్సిన ప్రోటీన్. వైటమిన్స్, మినరల్స్ ఏం చేస్తాయి? కొంతమంది కొన్ని డెఫిషియెంట్ ఉంటాయి, కొంతమంది జుట్టు ఊడిపోతుంది, కొంతమంది జుట్టులో కలర్ మారింది, కొంతమందికి ఇప్పుడు నేను స్పెట్స్ పెట్టుకున్నాను, కొంతమంది కంటి చూపు తగ్గుతుంది, కొంతమంది గోర్లు పెరగట్లేదు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ వచ్చేది వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి అనమాట. దానికోసం మీరు ఏం చేయొచ్చు? ఈ వైటమిన్స్, మినరల్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. హెల్దీ ఫ్యాట్ ఏం చేసేది మంచిగా